నేను ఇప్పుడు అమరావతిలో ఉన్నాను. అమరావతిలో ఒక ఐకానిక్ ప్లేస్ దగ్గర ఉన్నాను. మయూరి టెక్ పార్క్ టెక్నాలజీకి అమరావతిలో కేర్ ఆఫ్ అడ్రస్ ఏదైనా ఉందంటే అది ఇదే. దీన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. ఏపీ చరిత్రలో మరొక మైలురాయి మయూరి టెక్ పార్క్లో ప్రారంభమైనటువంటి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్. అమరావతి ప్రస్థానాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించాల్సి వస్తుంది అనుకునేటువంటి పరిస్థితి నెలకొని ఉంది. ఎందుకంటే రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం పదే పదే చెబుతున్నటువంటి మాట ఏఐ, డీప్ టెక్, క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్స్. వీటన్నింటినీ ఇంటిగ్రేట్ చేసేటువంటి అంశాల్లో మొదటి అడుగు మయూరి టెక్ పార్క్ నుంచే మొదలైంది. ఈ మయూరి టెక్ పార్క్ నిర్మించింది ఎవరు? ఈ పార్క్ కట్టింది ఇంజమూరి శ్రీనివాసరావు గారు. దీని వెనకాల ఈ మయూరి టెక్ పార్క్ వెనకాల 5గురు కృషి ఉందండి. ఒకరు పెద్ద ఆయన శీలం ఏడుకొండ గారు, నెంబర్ 2 నేను, ఇంకా ఆ తర్వాత మా పిల్లలు 3 ఉన్నారు. శ్రీనివాస్ గారు, ఈ మయూరి టెక్ పార్క్ 2024 తర్వాత 2024 ముందు అని మనం వెలగొట్టి చూద్దాం. ఫస్ట్ అయితే 24 తర్వాత ఏం జరిగింది? ఇక్కడ ఇంత ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ అవడం వెనకాల మీ కృషి అలాంటిది? యాక్చువల్గా మేము టెక్స్టైల్ రంగంలో నుంచి ఈ బిల్డర్స్ రంగంలోకి వచ్చాము. ఇది 2010లో బెంగళూరులో స్టార్ట్ చేసాం. బెంగళూరులో స్టార్ట్ చేసిన తర్వాత ఏమైందంటే అక్కడ చాలా మంచిగా ప్రాజెక్ట్ చేసాం ఒక 6 years. ఆ తర్వాత స్టేట్ డివైడ్ అవ్వడం, ఆ తర్వాత చంద్రబాబు గారు ఆయన విజన్ మా చిన్నప్పటి నుంచి ఆయన చూస్తూ ఉన్నాం. ఆయన ఏంటంటే ఏదైనా చెప్పారంటే విజన్ 2020 అన్నారు. ఆ రోజుల్లో మేము చూసినప్పుడు బంజారా హిల్స్లో ఇంకా హైటెక్ సిటీ కట్టలేదు. అప్పుడు ఎకరం 2,50,000 నుంచి 3 లక్షల రూపాయలు హైవే ఫేస్. ఇవాళ మనం ఎన్ని కోట్లు మీకు తెలిసిన విషయం. ఆయన 2020 అయిన తర్వాత 20 ఏళ్లలో ఎటువంటి మార్పులు జరిగాయో మాకు తెలుసు. అయితే ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ మేమేందంటే బెంగళూరులో ఉంటూ ఇది మా ఊరు మంగళగిరి, నేటివ్ ప్లేస్. చంద్రబాబు ఇప్పుడు స్టేట్ డివైడ్ అయింది, ఇది ఒక కొత్త స్టేటు, ఇంకా కొత్త కొత్త డెవలప్మెంట్స్ వస్తాయి. అందులో చంద్రబాబు గారి సారథ్యంలో ఎక్కడికో వెళ్ళిపోయింది ఈ స్టేటు, ఊహించినటువంటి స్థాయికి వెళ్ళిద్దిన ఉద్దేశంతో బెంగళూరులో ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని స్టాప్ చేసి ఇక్కడికి వచ్చి 2018లో స్టార్ట్ చేసి. టెక్నాలజీ అంటే బెంగళూరు అంటారు కదా, బెంగళూరు నుంచి మీరు ఇక్కడికి టెక్నాలజీని పట్టుకొని అవును. అయితే అక్కడ చేసిన అనుభవంతో ఇక్కడ స్టార్ట్ చేయాలని వచ్చిన తర్వాత ఫస్ట్ రెసిడెన్షియల్ అనుకున్నాము. ఆ తర్వాత చంద్రబాబు గారు ఏం చేశారంటే డిజిగ్నేటెడ్ టెక్నాలజీ పార్క్స్ అని చెప్పి ఒక పాలసీ తీసుకొచ్చారు. ఆ పాలసీ వల్ల ఏంటంటే మనం కట్టిస్తే మనకు రెంట్ వస్తుంది, మన కంపెనీ మన బిల్డింగ్లోకి సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తాయని ఒక ఉద్దేశంతో మనం ఇక్కడే స్టార్ట్ చేయాలని రెసిడెన్షియల్ నుంచి మేము కమర్షియల్గా మారాము. మేము ఇదంతా సెటప్ చేసుకుని స్టార్ట్ చేసిన 2018 అయిపోయింది. ఆ తర్వాత 2019లోకి వచ్చేసరికి గవర్నమెంట్ చేంజ్ అయింది. జనరల్గా ఏంటంటే గవర్నమెంట్ చేంజ్ చేయని ఇట్లాంటి పాలసీ మ్యాటర్స్ చేంజ్ కావాలని చెప్పి అనుకున్నాం. ఎందుకంటే మేము వ్యాపారస్తున్నాం, పూర్తిగా నష్టం విషయం భరించలేం కదా. ఎందుకంటే అన్ని డబ్బులు మాకు ఉండవు, బ్యాంక్స్ ఉంటాయి, అప్పులు ఉంటాయి, రకరకాల స్థాయిని తీసుకొస్తూ ఉంటాం. అది తీసుకొచ్చినప్పుడు ఒకనొక దశలో ఏంటంటే పూర్తిగా కొలాప్స్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆ పరిస్థితిలోంచి ఇక ఏమి చేయలేని పరిస్థితి మా పరిస్థితి. ఇక చివరికి అలా వెయిట్ అండ్ సీ చూసాము. 2024లో చంద్రబాబు గారు వచ్చారు, దాంతో స్పీడప్ చేసి దీన్ని ముందులో కంప్లీట్ చేయగలిగామండి. 2024లో ఇక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మయూరి టెక్ పార్క్ ఊపందుకుంది. ఇది ఒక ల్యాండ్ మార్క్ ప్లేస్ అయిపోయింది. సో ల్యాండ్ మార్క్ ప్లేస్ అవ్వడం వెనకాల కొన్ని ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ కూడా వచ్చినాయి. శ్రీనివాస్ గారు, మీరు ఏం చెప్తారు? ఈ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అనగానే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఇది ఒకటే పేరు వినిపిస్తుంది. అవునండి. ఒక ఫ్లోర్ మొత్తం ఒకటే ఇన్స్టిట్యూషన్కి ఇవ్వడం, పైగా రతన్ టాటా గారు అనగానే ఒక దేశానికి మొత్తం ఒక ఇన్స్పిరేషన్. సో ఇలాంటి ఇన్స్టిట్యూట్ ఇందులోకి వచ్చినందుకు ఇక్కడ జరుగుతున్నటువంటి యాక్టివిటీ రోజువారీగా మీరు అసలు గమనిస్తూ ఉంటారా? ఎలా అనిపిస్తూ ఉంటారు? ఖచ్చితంగా అండి. ఎందుకంటే మా బిల్డింగ్లో ఆ పిల్లలు వచ్చి రోజు వర్క్ చేసి వెళ్తుంటే మాకు ఎంత ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కొత్త ఐడియాస్ తోటి వస్తూ ఉంటారు. ఆ వెళ్ళే పబ్లిక్ని చూస్తే మాకు ఎంత ఆనందం ఇచ్చింది అంటే ఆ చిన్న చిన్న పిల్లలు రేపు పొద్దున వాళ్ళు చాలా పెద్ద కంపెనీలు సీఎల్ కావచ్చు, ఏదైనా ఒక స్థాయికి చేరొచ్చు అనే ఒక ఆలోచన మాకైతే కలుగుతుందండి. కానీ ఇదంతా చూస్తుంటే మాకు కూడా చాలా ఇన్నోవేటివ్గా ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, స్పేస్ కానీ, మీరు ఇచ్చిన యాంబియన్స్ కానీ,
ఇవన్నీ ఇవి ముందుగా ప్లాన్ చేసుకుని మీరు అనుకున్న అంటే దానిలోనే ఇదంతా ఇదంతా డిజైనింగ్ అంతా ఉందా? వాళ్ళదేనండి, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ వాళ్ళది. అంటే మన ఫ్లోర్ అంతా తెచ్చాము, డిజైనింగ్ వన్స్ అంతా స్పేస్ ఇది ఓకే అనుకున్నాక ఈ డిజైన్ ఈ మోడలింగ్ వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగా వాళ్ళ వాళ్ళు ఆలోచన తగ్గట్టే జరిగిందండి. సో ఎవరైనా అంతేనా ఇందులో ఇచ్చేటువంటి ఎన్ని కంపెనీలను మీరు అకామిడేట్ చేయొచ్చు యావరేజ్ గా? యాక్చువల్గా అంటే ఇప్పుడు వీళ్ళే ఇంకొక ఫ్లోర్ కూడా అడుగుతున్నారు. దాదాపు 50%గా ఒక 50,000 స్క్వేర్ ఫీట్ కానీ ఇంకొక 20 కానీ తీసుకుందాం అంటారు. ఎందుకంటే దీన్ని ఎక్స్పాన్షన్ చేస్తున్నారు వీళ్ళు కూడా, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్. అలానే వేరే ఈడీబీ డిపార్ట్మెంట్లో ఒక 25,000 స్క్వేర్ ఫీట్ తీసుకున్నారు. మైనింగ్ డిపార్ట్మెంట్ ఒక 25,000. వాళ్ళకి ఆలోచన ఏంటంటే వాళ్ళకి ఐడియాకి తగ్గట్టు ఆర్కిటెక్ట్లు ఏ రకంగా ఇస్తే ఆ రకంగా మేము సహకరిస్తూ వర్క్ చేపిస్తూ ఉంటాం. మొత్తాన్ని మీరు కన్స్ట్రక్షన్ మొదలు పెట్టినాక 5 ఏళ్ళు పడ్డ సఫరింగ్ కంటే ఇప్పుడు ఒక్కొక్కటి ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్, ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ రావడము, ఇదొక సింబాలిక్గా ఈ ఏరియాలో చూస్తే ఇది ఒక ల్యాండ్ మార్క్ ప్లేస్. మయూరి టెక్ పార్క్ అనగానే ఒక ల్యాండ్ మార్క్ ప్లేస్ అనేటువంటి ఇమేజ్ వస్తుంది కదా. ఖచ్చితంగా అండి, ఎందుకంటే నేను మిగతా వాటితో పోల్చలేను కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎక్కడ కూడా ఇటువంటి బిల్డింగ్ లేదు, ఇటువంటి అంబియన్స్ లేదు. పైగా దీనికి ఏంటంటే చాలా బిల్డింగ్లకి కార్ పార్కింగ్ సఫిషియెంట్గా ఉండదు. మా దాంట్లో కార్ పార్కింగ్ చాలా సఫిషియెంట్గా ఉంది. రెండు ఫ్లోర్లు దాదాపు 350 కార్ పార్కింగ్లు ఉన్నాయి. విశాలమైన కారిడార్స్, చాలా అద్భుతంగా ఉంటుంది. సో ముందు నుంచి మీ ప్లాన్ అంతా దీన్ని పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేస్తూ వచ్చారు. బెంగళూరులో మీరు చూసారు కాబట్టి. బెంగళూరులో కొన్ని కమర్షియల్స్ కూడా కట్టామండి. అంటే ఇంత పెద్దది కట్టలేదు కానీ చిన్నవి కట్టాము. అది మేము అక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టి మాకు ఒక ఆలోచన ఉంది. ఎందుకంటే అన్ని ఐటీ పార్కుల మధ్యలో తిరిగాం ఆరేళ్ళు, అందువల్ల ఒక ఆలోచన ఉంది. ఆ రకంగా మేము దీన్ని అసలు ఆ డిజైన్ చూస్తే మీకు అద్భుతం అనిపిస్తుంది. చాలా మంది ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు, ఏం డిజైన్ చేశారు, చాలా బాగుంది. అయితే నేను చేసింది కదా, మా పిల్లలు చేశారు. దీంట్లో శీలం సాయి శ్రీనివాసు, శీలం రాంబాబు, ఇంజమూరి హేమంత్, వీళ్ళంతా వాళ్ళు ముగ్గురు మెయిన్ వర్క్ చేస్తుంటారు. మేము పై నుండి సూపర్విజన్ అంతే అండి, ఎందుకంటే అన్ని పనులు మేము చేయలేమండి. అంటే ఒక ఇప్పుడు ఏదైనా ఒక ఐకానిక్ స్ట్రక్చర్ అంటారు కదా, హైదరాబాద్ లో హైటెక్ సిటీ చెప్పగానే అదొక స్ట్రక్చర్ అనేది వస్తుంది. రేపు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ సెక్రటేరియట్ టవర్స్ కానీ అసెంబ్లీ టవర్ కానీ ఇవన్నీ, అలా ప్రస్తుతానికి అయితే టెక్ పార్క్స్ లో ఒక ఐకానిక్ స్ట్రక్చర్ గా మయూరి టెక్ పార్క్ నిలబడిపోయింది. ఖచ్చితంగా అండి. ఇప్పుడు మీరు రేపు పొద్దున ఇంకొక 50 ఏళ్ళ తర్వాత కూడా మీరు చరిత్ర తిరగేస్తే, 50 ఏళ్ళ తర్వాత సంగతి తిరగేస్తే, ఏపీ విడిపోయిన తర్వాత మొదటి బిల్డింగ్ ఏదంటే, మనం ఇప్పటికీ మనం హైదరాబాద్ గురించి చెప్పుకుంటున్నాం హైటెక్ పార్క్ అని చెప్పి. దానికి మించిన బిల్డింగ్స్ చాలా వచ్చినాయి. కానీ మనం ఇప్పుడు కూడా ఏం చెప్పుకుంటాం, హైటెక్ సిటీ అని చెప్తాం. అలానే మయూరి టెక్ పార్క్ కలకాలం ఈ భూమి ఉన్నత కాలం నిలిచిపోయింది. ఖచ్చితంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ తో పాటు అసలు మొత్తం ఈ టెక్నాలజీ పార్క్ కి సంబంధించి దీని సైజు, డైమెన్షన్స్, స్పేస్ ఏంటి, దీని లెక్క ఏంటి? యాక్చువల్గా ఇది మొత్తం 4 lakhs స్క్వేర్ ఫీట్ తో కట్టామండి. 8 floors, ఈచ్ ఫ్లోర్ వచ్చి 50 to 53,000 అట్లా ఉందన్నమాట. టోటల్గా 4 lakhs స్క్వేర్ ఫీట్. ఇమ్యూనిటీస్ విషయంలో, ఫెసిలిటీస్ విషయంలో అమరావతి ఒక ఆస్పెక్ట్. మనం అమరావతిని పక్కన పెట్టేసి చూస్తే అసలు ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో టెక్నాలజీ అనేది ఇక్కడ సస్టైన్ కావడం చాలా కష్టం అనేటువంటి అభిప్రాయం ఉంది అందరికీ. ఎవరు ఉంటే వైజాగ్ వెళ్ళండి అని చెప్తున్నారు కానీ మంగళగిరి, విజయవాడ, అమరావతి, గుంటూరు మధ్యలో ఏమి లేదు అంటున్నారు. సో ఎలా కానీ చంద్రబాబు గారు అన్ని ప్రదేశాలని ఫుల్ఫిల్ చేస్తారు. కాకపోతే స్టార్టింగ్ పాయింట్ కాబట్టి వాళ్ళకి వీళ్ళంతా ఐటీ వాళ్ళంతా రావడానికి వాళ్ళకి ప్రజెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి కాబట్టి వైజాగ్ ఓ మాదిరిగా డెవలప్ అయింది కాబట్టి అక్కడైతే బాగుంటుందని స్టార్టింగ్లో అక్కడ పెడుతున్నారు. కానీ అన్ని చోట్ల డెవలప్ చేస్తారు. ఎందుకంటే ఒక వైజాగే కాదండి, ఇటు అమరావతి కావచ్చు, అటు తిరుపతి కావచ్చు, అటు కర్నూలు కావచ్చు, అన్ని పక్కల వాళ్ళకి చేయాలనే ఉద్దేశం అయితే ఉందని మాకు తెలుసు. యాజ్ ఎ బిల్డర్ మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ డెవలప్ చేసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి స్కోప్ టు డెవలప్ ఎనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరేం చెప్తారు? ఖచ్చితంగా డెవలప్ అయితే వద్దండి, ఎందుకంటే 2047 అంటున్నారు సార్. దానికి తోడు ఆయనే పెద్దసారే అసలు రాత్రి పూట నిద్రపోకుండా చేస్తూ ఉంటారు. మా చిన్న బాస్ వచ్చారు, మా చిన్న సార్ వచ్చారు, ఆయన అసలు పరుగులు పెట్టిస్తున్నారు. అంటే ఒకటి ఇక్కడ ప్రాక్టికల్గా మనం మాట్లాడి చూసినప్పుడు హైదరాబాద్కు ఉన్నటువంటి ఎక్స్పోజర్ కానీ, హైదరాబాద్కు ఉన్నటువంటి స్కోప్ కానీ అమరావతి ఇప్పుడు చెప్తున్నటువంటి క్యాపిటల్ ఏరియాలో ఉందా? ఖచ్చితంగా వస్తాయండి. కానీ ఇప్పటికిప్పుడు ఒక రాత్రిలో ఏది కూడా బిల్ట్ అవ్వాలి, హైదరాబాద్ ఒక రాత్రిలో తయారవ్వాలి. ఖచ్చితంగా ఏపీ డెవలప్ అవుతుంది చంద్రబాబు గారి సారథ్యంలో. మనం చూస్తాం కూడా, మనం చూడలేకపోయినా మా పిల్లలైనా చూస్తారు ఖచ్చితంగా. సో మీరు ఒక కొంతకాలం విపరీతమైన స్ట్రగుల్ అయ్యారు. అవునండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు ఇక్కడికి వచ్చి ఒక ప్రాజెక్ట్ చేయాలి అంటే ఒక ఇనిషియేషన్ కూడా ఒక విధంగా నీరు గార్చేటువంటి పరిస్థితిలో ఉంది. వాస్తవంగా కూడా ఇది చాలా బాధాకరమైన విషయం అండి. ఎందుకంటే ఎవరైనా సరే ₹1 పెట్టుబడి పెట్టి వచ్చేది మన ప్రాంతానికి కొత్త పరిశ్రమలు రావచ్చు, ఐటీ ఆఫీసర్లు వస్తే అనే ఉద్దేశం పెడతాం. మేము పెట్టే డబ్బు పూర్తిగా నష్టంలోకి పోయే పరిస్థితి వచ్చింది అనుకోండి, నాలాంటి ఒకళ్ళు నాశనం అయితే
100 మంది వెనక్కి తగ్గుతారండి ఆ. ఖచ్చితంగా. అలానే 100 ఫ్యామిలీలు కూడా వెనకపోతాయి. 100 ఫ్యామిలీలు కూడా వెనక్కిపోతాయి. మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ఇప్పుడు ఆఫ్టర్ సీయింగ్ దిస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ 24 బిఫోర్ 24 అనుకున్నాం కదా. అవును. సో ఈ మెసేజ్ని మీరు ఏ విధంగా కన్వే చేస్తారు? ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ వచ్చేటువంటి వాళ్ళకి ఇలాంటి ఒడిదుడుకుల్ని ఎదుర్కొనేటువంటి శక్తియుక్తులు ఓర్పు నేర్పులు ఎలా వస్తాయి? ఒకటేనండి. అయితే ఒకటి మనము అతిగా ఊహించుకొని ఎక్కడెక్కడో గాల్లో మేడలు కట్టకుండా నేల మీద నిలబడి జాగ్రత్తగా చేసుకుంటా పోతా ఉంటే ఖచ్చితంగా సస్టైన్ అవుతాం. అంతేగాని ఏదో ఊహించుకుని ఏదేదో చేసేసి అప్పులు చేసేసి అతిగా అప్పులు చేసామనుకోండి అది భరించలేని స్థాయికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఎవరైనా సరే ఇటుకు తర్వాత ఇటుకు పెట్టుకోవాల్సిందే, కానీ ఒకటేసారి కుప్ప పోస్తే బిల్డింగ్ తయారవుదండి. సో ఇప్పుడు అమరావతి డెవలప్ అవుతున్నటువంటి విధానం ఓవరాల్గా మీరు చూస్తున్నటువంటి అంటే మొన్నే కొన్ని ఓపెనింగ్స్ జరిగినాయి, అవును, ఆల్రెడీ కొన్ని కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. సో వీటిపైన మీ అభిప్రాయం ఏంటి? కొన్ని వేల మంది అక్కడ డే అండ్ నైట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ రకంగా చేయకపోతే డెవలప్మెంట్ రాదండి. అలా చేయాల్సిందే. ఎందుకంటే ఇది షాపోల్ జీపాలంజీ ఉంది, ఎల్ఎన్టీ ఉంది, రకరకాల కంపెనీస్ ఉన్నాయి. అన్ని కాంట్రాక్ట్స్ తీసుకున్నారు, అందరూ చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. గవర్నమెంట్ కూడా డబ్బు లేకపోయినా ఎక్కడెక్కడ తీసుకొస్తున్నారు. ముందుల స్టేట్ డెవలప్ అవ్వాలని చెప్పి తపన పడుతున్నారు. ప్రైవేట్ కంపెనీస్ లేదా స్టార్ట్అప్స్ ఇన్నోవేటర్స్ వీళ్ళందరినీ ఇన్వైట్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ కంటే. అలానే క్వాంటమ్ గురించి అయితే ట్రైనింగ్ ప్రోగ్రామే పెట్టారు ఆన్లైన్లో. అవును. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు రాబోయేటువంటి రోజుల్లో కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ని టెక్నాలజీ వైపు నడిపించగలిగేటువంటి శక్తియుక్తులు ప్రభుత్వాలకు కానీ ఇప్పుడు ఉన్నటువంటి మానవ వనరులకు కానీ ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయండి. అవుతుందండి. ఖచ్చితంగా మనం చూస్తాం త్వరలోనే. విత్ ఇన్ 2-3 yearsలో చాలా ఇప్పటికి ఈ రోజుకి మనం గత 2 years బ్యాక్ చూసింది వేరు, ఈ 2 ఏళ్ళు మనం చూస్తున్నది వేరు, ఈ రాబోయే 3 ఏళ్ళు మనం చూడబోయేది చాలా డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. ఖచ్చితంగా అది మీరు చూస్తారు, మీరే ఇంకొక ప్రోగ్రామ్ చేస్తారు. మయూరి టెక్ పార్క్ కి phase 2 కూడా ఉంది అని చెప్పి విన్నాం. ఏంటి ఇది ఇప్పుడున్న లెవెల్ అనేది సఫిషియెంటా, ఇంకా నెక్స్ట్ ఫర్దర్ ఎక్స్పాన్షన్స్ ఉంటాయా? ఉంటుందండి. ఖచ్చితంగా ఇంకొక ఎక్స్పాన్షన్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఇది 4 lakhs కట్టాము, ఇంకో 4 lakhs దీనికి ఆనుకొని ఇంకొక సెకండ్ ఫేజ్ ఉంది, అది త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నాం. సో రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అంటే టెక్నాలజీ మ్యాప్లో ఒక స్థాయి నిలబడడం ప్లస్ ఇప్పటి వరకు అయితే మన దగ్గర నుంచే మేధో వలస ఎన్ఆర్ఐలు అందరూ ఇక్కడి నుంచి వెళ్ళారు చాలా మంది అనేటువంటి అభిప్రాయం. అవును. సో రివర్స్ డ్రైన్ అనేది జరుగుతుందా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చూసినాక? అంటే ఇప్పటికిప్పుడే జరగదండి. అయితే భవిష్యత్తు కాలంలో ట్రంప్ ఇలానే ఉంటే ఖచ్చితంగా మన వాళ్ళంతా ఇటు వచ్చినా రావచ్చు. ఎందుకంటే ఏ దేశంలో చూసినా మన పిల్లలే ఉన్నారు. ఇండియా నుంచి చాలా మంది వెళ్ళారు. ఆ ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళలో ఎక్కువ శాతం మన తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాల నుంచి వెళ్ళిన వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ట్రంప్ ఇదే రకంగా ఉంటే మన వాళ్ళు ఖచ్చితంగా వచ్చి ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తారండి. హైదరాబాద్తో పోటీ పడుతున్నారు, హైదరాబాద్తో పోటీ పడే అంత శక్తి లేదు అమరావతికి. అలానే ఆల్టర్నేటివ్స్ చూస్తే అటువైపు వైజాగ్ ఉంది, ఇటువైపు తిరుపతి ఉంది, అటువైపు ఎలక్ట్రానిక్ క్లస్టర్స్ అంటున్నారు, ఇటువైపు ఏమో టెక్నాలజీ అంటున్నారు. కరెక్టేనండి. ఒకప్పుడు ఏమనుకున్నారు, బెంగళూరుతో ఎక్కడ పోటీ పడిద్ది హైదరాబాద్ అని చెప్పి అన్నారు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటండి, చాలా మొక్క దశలో ఉంది. మహావృక్షం అయింది ఖచ్చితంగా చంద్రబాబు గారి సారథ్యంలో మనం చూస్తాం. సో ఈ ఎదురు దెబ్బలన్నీ తిన్న తర్వాత మీరు బాగా రాటు తేలేరు, స్ట్రాంగ్ అయ్యారు అనుకోవచ్చు. ఖచ్చితంగా అండి. అయితే ఒకటే, ఎందుకంటే వ్యాపారస్తులకి రాజకీయాలతో సంబంధం లేదు. మాకేంటంటే మేము ఒక బిల్డ్ చేస్తాం, ఒక 3,000 దీంట్లో 3,000 మంది ఎంప్లాయీస్ వస్తే మాకు కట్టిన దానికి మాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే దీంట్లో ఒక యాక్టివిటీ నడుస్తుంటే కనుక, ఒక సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చినాయంటే మాకు కట్టినందుకు దాంట్లో ఎంత లాభం వచ్చింది తీసి పక్కన పెడితే, కట్టిన దాంట్లో ఇట్లా అందరూ తిరగాడుతూ ఉంటే మాకు ఎట్లా ఉంటుందంటే చాలా ఆనందం వేస్తుంది. పడిన శ్రమ అంతా మర్చిపోతామండి. అంటే ఒక 4 సంవత్సరాలు ఆగిపోయింది, దాదాపు 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఆగిపోయినప్పుడు మీరు చాలా సఫర్ అయి ఉంటారు కదా. సఫర్ మామూలు సఫర్ కాదండి, అది మామూలు సఫర్ కాదు. చాలా మంది ఈ లైన్లో చాలా బిల్డింగ్స్ ఆగిపోయినాయి, మీరు చూసే ఉంటారు, చాలా ఆగిపోయినాయండి. కొంతమంది బిల్డర్స్ సూసైడ్ చేసుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. అది చాలా బాధాకరం, విచారకరం అండి. కానీ అంటే ఆ పరిస్థితుల్ని ఎదుర్కొనేటప్పుడు పర్సనల్ గా మీకు మీ మెయిన్ బిజినెస్ ఇది కాదు, కానీ తర్వాత దీనిలోకే మెయిన్ బిజినెస్ గా మారాను అన్నారు. ఆ పరిస్థితులు చూసినప్పుడు మీకు అనిపించలేదు అసలు ఈ తలనొప్పి అంతా ఎందుకు? ఒకనొక దశ అనిపిస్తుంది అసలు ఎందుకు మనం టెక్స్టైల్ రంగంలో, ఎందుకంటే నేను ఒక క్రియేటర్ని. మంగళగిరి డ్రెస్ మెటీరియల్ శారీస్ ఏదైతుందో 1986లో క్రియేట్ చేసింది మేము. అది దానివల్ల మేము చేసిన దానివల్ల ఇవాళ అన్ని దేశాల్లో కూడా మా క్రాఫ్ట్ చాలా అద్భుతంగా తీసుకుంటున్నారు. దానివల్ల మా ఊరు ఒకటే కాదు, మా రాష్ట్రంలో, మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడో, నెల్లూరు కావచ్చు, ఇటు పశ్చిమ గోదావరి జిల్లా కావచ్చు, ఇటంతా కూడా ఇదే మెటీరియల్ తయారు చేసి దాని మీద డెవలప్ అయ్యారు. ఊరు మొత్తం డెవలప్ అయింది ఈ రోజున.
ఒక రకంగా మీరు దాని సృష్టికర్త. ఖచ్చితంగా. అలాంటప్పుడు ఇది చేస్తే ఒక ఇది 5 ఏళ్ళు అది ఎలా చేసామో దీన్ని కూడా అదే స్థాయిలో చేయాలని ఒక ఉద్దేశంతో మీరు బిల్డింగ్ చూస్తే అర్థమవుతుంది. దీంట్లో ప్రతి పార్ట్ లో మా కష్టం కనబడిద్ది, మా శ్రమ కనబడిద్ది మీకు. అంటే అలాంటిది మధ్యలో ఆగిపోయినప్పుడు ఆ పెయిన్ కానీ ప్రెషర్ పెయిన్ ఉంటుందండి. పెయిన్ లేకుండా చిన్న దెబ్బ తగిలితేనే పెయిన్ ఉంటుంది. అలాంటిది పెద్ద బాంబే నెత్తి మీద పడ్డప్పుడు పెయిన్ లేకుండా ఎలా ఉంటుంది? మీరు నవ్వుతూ చెప్తున్నంత సులువుగా అనిపించట్లేదు నాకు. ఏది సులువుగా రాదండి. ఎందుకంటే ఇవాళ నవ్వుతున్నామంటే కష్టాల్లో కూడా నమ్మేమండి. ఎందుకంటే మనం డేలా పడితే ఇది నా కొడుకు గురించి చెప్పట్లే, రేపు ఫ్యూచర్ మన భావితరాలు కూడా చెప్తున్నాను. కష్టం వచ్చిందని కుంగిపోవద్దు, నష్టం వచ్చిందని మునిగిపోవద్దు. పోరాడండి. పోరాడితే పోయేదేం లేదు, భారీ సంఖ్యలు తప్ప. ఓవరాల్గా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉండాలనుకునేటువంటి వాళ్ళకి ఎలాంటి పాజిటివ్ సిగ్నల్స్ ఉన్నాయి? ఒక దీన్ని స్థాపించినప్పుడు దాన్ని ముందుకు తీసుకెళ్ళే వ్యక్తులు కావాలి. ఆ వ్యక్తులు లేకపోతే అది మొక్క ఎదగకుండానే మధ్యలో నాశనం అయిపోతుంది. ఆ భయాలు ఇంకా కొంతమందిలో ఉన్నాయి. అవన్నీ పోతాయండి. ఖచ్చితంగా డెవలప్ అయ్యింది ఏపీ స్టేటు. ప్రతి వాళ్ళు వస్తారు, ఖచ్చితంగా వస్తారు. చూడండి, ఇలా పాజిటివ్ స్పిరిట్తో ఉండాలని చెప్పి ఉండాలి. రైట్. థ్యాంక్ యూ ఇంజమూరి శ్రీనివాస్ గారు. మయూరి టెక్ పార్క్ సక్సెస్ స్టోరీ గురించి రాయాలంటే ఫస్ట్ రాయాల్సినటువంటి పేరు ఆయన పేరే. ఎందుకంటే 5 సంవత్సరాల కన్స్ట్రక్షన్ ఆగిపోయినా కానీ మొక్కవోని ధైర్యంతో నిలబడి పూర్తి చేసి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి టెక్ పార్క్ని అమరావతి నడిబొడ్డున నిలబెట్టగలిగారు. అలానే ఇందులో కొన్ని వేల మంది పనిచేస్తే తనకు మరింత సంతృప్తి ఇచ్చేటువంటి అంశం అవుతుందని చెప్పని ఆయన చెప్తున్నారు. ఇది స్పెషల్ చిట్ చాట్. కీప్ వాచింగ్.